హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ఏపీలో 8 ఏళ్ల బాలిక పైన గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ సంచలనం సృష్టిస్తుంది. అది కూడా ముగ్గురు మైనర్లు నిందితులుగా ఉండడం ఆందోళన కలిగించే విషయం కాగా, ఈ ఇష్యూపై స్పందించిన సింగర్ చిన్మయి అయితే బాధితురాలు 3వ తరగతి చదువుతూ ఉండగా నిందితుల్లో 2 6వ తరగతి, ఒకరు 7వ తరగతి చదువుతున్నారని గుర్తు చేసింది. ఈ సంఘటన మనలో ఆలోచన కలిగించాలని, స్కూల్స్ లో సెక్స్ ఎడ్యుకేషన్ తీసుకురావాలని ఎమర్జెన్సీ టైం వచ్చిందని చెప్పింది. ఇకనైనా ప్రభుత్వాలు ఈ వైపుగా ఆలోచించాలని డిమాండ్ చేసింది. ఈ సంఘటన కల్చర్ బ్రేక్ చేసిందే అనేసి వాస్తవమని చెప్పుకొచ్చింది. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు, మా రాష్ట్రానికి పట్టిన దరిద్రం సినిమా వాళ్ళు ఇప్పుడు తమను ఏలుతున్న వారిని స్ఫూర్తిగా తీసుకునేవి జరుగుతున్నాయని ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని తిట్టిపోస్తున్నారన్నమాట. కొందరు ఆన్లైన్ లో పోర్న్ కంటెంట్ చిన్నారులకు అందుబాటులో ఉండడం వల్లనే ఇలా జరుగుతుందని మరికొందరు అయితే అభిప్రాయపడుతున్నారు. ఏదైతేనేం అసలు ఆ వయసులో సెక్స్ గురించి ఏం తెలుసని ఆశ్చర్యపోతున్నారు ఇంకొంతమంది. సో దాంతో ప్రస్తుతం ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని సైతం క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దే. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంత ప్రేమగా అడుగుతున్నాను కదా, చిన్నగా సబ్స్క్రైబ్ చేసుకోలేదో చెప్పండి. సో వెంటనే చేసేసుకోండి.